ప్రాజెక్ట్ ఛానల్కు స్వాగతం అండి. ఇవాళ వీడియోలో సోలార్ ప్రాజెక్ట్ అండి. ఇది స్టూడెంట్స్కి అయితే మనకు యూజ్ అవుతుంది. ఈ ప్రాజెక్టు మన సోలార్తో మన డీసీ మోటార్ను ఎలా కనెక్ట్ చేసి ఫ్యాన్ ఎలా తయారు చేసుకోవాలో మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. సో మనకు కావాల్సిన కాంపోనెంట్స్ వచ్చేసి మనకు సోలార్ ప్యానెల్ 6 volts అయితే ఉండాలి. అలాగే దీంతో పాటుగా మనకు ఒక డీసీ మోటార్ మనకు కావాల్సి ఉంటుంది. ఇది కూడా 9 volts బిలో అయితే ఉండవలసి ఉంటుంది. ఒక డీసీ స్విచ్ అయితే కావాల్సి ఉంటుంది మన ప్రాజెక్ట్ని ఆన్ ఆఫ్ చేసుకోవడానికి. అలాగే ఫ్యాన్కి మనకు ప్రాపర్ ఒకటి తీసుకోండి. మీకు చూపించిన ఈ ప్రోడక్ట్ ఐటమ్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్స్ రూపంలో మీకు పెడతాను. ఒకవేళ కొనుగోలు చేయాలనుకున్న వాళ్ళు మీరు అమెజాన్ ద్వారా కొనుగోలు అయితే చేయవచ్చు. చూడండి ఫ్రెండ్స్, మనం ముందుగా ఒక సోలార్ ప్యానెల్లో తీసుకోవాల్సి ఉంటుంది. దీనికి మనం 2 వైర్స్ని కనెక్ట్ అయితే చేయాలి. నేను ఆల్రెడీ కనెక్ట్ అయితే చేశాను. చూడండి, మనకు ప్లస్ ఉన్న పొజిషన్లో నేనైతే ఎల్లో కలర్ వైర్ని అయితే కనెక్ట్ చేశాను. మైనస్లో బ్లూ కలర్ని అయితే కనెక్ట్ చేశాను. ఈ విధంగా మీరు సోల్డరింగ్ అయితే చేసుకోండి. తర్వాత మనం దీనికి స్విచ్ని అయితే కనెక్ట్ చేయాలి. స్విచ్కి నేను ఆల్రెడీ ఒక పక్కన వైర్ని అయితే కనెక్ట్ చేశాను, రెడ్ వైరు. అలాగే సోలార్ ప్యానెల్లో 2 వైర్స్ ఉన్నాయి కదా, ఒకటి మైనస్, రెండోది ప్లస్. ప్లస్ అంటే ఎల్లో కలర్ అండి. ఈ ఎల్లో కలర్ని స్విచ్కి అయితే కనెక్ట్ చేయండి. ఎప్పుడైనా సరే మీరు స్విచ్ని ప్లస్ వైర్కే కనెక్ట్ చేయవలసి ఉంటుంది. ఎందుకంటే మనకు పవర్ వచ్చేసి మెయిన్ వైరు ప్లస్ కనుక మీరు మెయిన్ వైర్కి అయితే కనెక్ట్ చేయవలసి ఉంటుంది స్విచ్ని. సో తర్వాత మనం దీనికి డీసీ మోటార్ని అయితే కనెక్ట్ అయితే చేయండి. చూడండి, డీసీ మోటార్కి నేను ఆల్రెడీ ఒక వైర్ని అయితే కనెక్ట్ అయితే చేశాను. డీసీకి మనకు మైనస్ పక్కన నేను ఒక బ్లూ కలర్ అయితే అటాచ్ చేసి ఈ సోలార్ ప్యానెల్ యొక్క బ్లూ కలర్కే నేను కనెక్ట్ అయితే చేశాను. మీరు డీసీ మోటార్లో వైర్స్ రివర్స్ చేస్తే మీకు ఫ్యాన్ అయితే రివర్స్లో తిరుగుతుంది. అటువంటిప్పుడు మీరు వైర్స్ని అయితే రీప్లేస్ అయితే చేయండి, సరిపోతుంది. అలాగే స్విచ్ యొక్క ప్లస్ వైర్ని డీసీ మోటార్ యొక్క ప్లస్ కనెక్ట్ చేయండి. వైర్ సాల్డరింగ్ చేసిన తర్వాత మనం దీనికైతే ప్రాపర్ని అయితే ఫిక్స్ చేయవలసి ఉంటుంది. మనం ఆల్రెడీ ప్రాజెక్ట్లో మనం ప్లాస్టిక్ ప్రాపర్లు అయితే మీకు శాంపుల్ కోసం చూపిస్తున్నాను. మీరు పెద్దగా ఉన్న ప్రాపర్లను అయితే యూజ్ చేయండి. దీనికి కనెక్ట్ చేసిన తర్వాత మనకు సూర్యరశ్మి తగిలే చోట మనకు ఈ సోలార్ ప్యానల్ని అటాచ్ చేస్తే మీకు ఆటోమేటిక్గా మీకు ఫ్యాన్ అయితే తిరుగుతూ ఉంటుంది. సో ఫ్రెండ్స్, దీంట్లో ఉన్న ప్రతి ఐటెం కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఒకసారి మీరు చెక్ చేసుకోండి. మీకు సోలార్ ప్యానల్ కాస్ట్ వచ్చేసి యావరేజ్గా 50 రూపీస్ ఉంటుంది. డీసీ మోటార్ 20 రూపీస్, స్విచ్ 5 రూపీస్, ప్రాపర్లర్ వచ్చేసి మీకు 5 రూపీస్ ఉంటుంది. మీకు స్టూడెంట్స్కి అయితే మీకు ఈ ప్రాజెక్ట్ చాలా యూజ్ అవుతుందని చెప్పి మీకు వీడియో అయితే తెలుగులో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. చూడండి, మనకు ఇప్పుడు ప్రజెంట్ అయితే సూర్యరశ్మి తగిలే వెలుతురులోకి అయితే వచ్చాం. మనం స్విచ్ని అయితే ఆన్ చేద్దాం. చూడండి, మనకు ఫ్యాన్ అయితే తిరుగుతూ ఉంది. మనకు ఈ సోలార్ ప్యానెల్కు వెలుతురు తగిలినంతసేపు మనకు డీసీ ఫ్యాన్ అయితే తిరుగుతూ ఉంటుంది. సూర్యకిరణాలు పడకపోతే మనకు ఫ్యాన్ అయితే ఆగిపోతూ ఉంటుంది. మళ్ళీ కిరణాలు పడితే మళ్ళీ తిరుగుతూ ఉంటుంది. మనకు ఎటువంటి బ్యాటరీ అవసరం లేకుండా ఎండ ఉన్న ప్రదేశంలో మనకు సోలార్ ప్యానెల్ ఫిక్స్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఇలా తిరుగుతూ ఉంటుంది. ఒకవేళ మీరు వెలుతురు లేని టైంలో తిరగాలనుకుంటే దీనికి ఎక్స్టర్నల్గా మనం బ్యాటరీ అయితే యాడ్ చేసి సూర్యరశ్మి అయితే బ్యాటరీలో ఛార్జ్ రూపంలో ఛార్జ్ చేసుకుని డార్క్ టైంలో మీకు ఫ్యాన్ అయితే రన్ అవుతూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మరొక ప్రాజెక్ట్తో కలుద్దాం.
ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేయండి. టేక్ ఫ్రెండ్స్, బాయ్.